ఒక వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఏమైందో, ఆ వ్యక్తి యొక్క ఆలోచన దేవుని పట్ల ఎలా కలిగి ఆయన కుటుంబం కట్టబడిందో, ఆయన ఎలా నీతిమంతులుగా మార్చబడ్డాడో ఈరోజు ఇక్కడ ఉన్న మరి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, తన పిల్లలు కావచ్చు, తన కుటుంబానికి కావచ్చు, మీరు ఎలా నడవాలో, మీ కుటుంబం ఎలా కట్టుకోవాలో ఈ వాక్యం నేర్పిస్తుంది. చూద్దాం, చూడండి బైబిల్లో చూద్దాం. 23:26 చూద్దాం. వారు చెప్పాలి, వారు చెప్పాలి. వారంటే ఎవరు? వారంటే ఎవరు? సైన్యము, సైనికులు, రోమ సైన్యం. ఆయనంటే ఎవరు? ఆయనంటే ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. మీ చెవులు, మీ మనసు ఎక్కడ ఉండాలంటే దేవుని వాక్యం పైన ఉండాలి. ఎందుకంటే మీ కుటుంబానికి, నా కుటుంబానికి సంబంధించినటువంటి మెసేజ్ తెలుసుకోగా నువ్వు లోతుగా వింటే నీ కుటుంబం ఎలా ఉంటుందో కూడా నువ్వు కట్టుకుంటావు. ఒక యజమానులుగా, ఒక కుటుంబముగా నువ్వు చూస్తావు. అందుకే ఏమన్నా వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా, ఎక్కడి నుంచి? పల్లెటూరు నుంచి వచ్చుతున్న కొరియనుడైన సీమోను ఆయన వెంట శిలువను మోయుటకు అతని మీద దేనిని కొయ్యను కాదు, శిలువ మానును. హల్లెలూయా. ఎవరితను? పల్లెటూరైన కొరియనుడైన సీమోను. అసలు ఎందుకు వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము వచ్చాడు. యెరూషలేములో ఏ పండుగ జరుగుతూ ఉంది? పస్కా పండుగ జరుగుతూ ఉంది. ఎందుకంటే దినాల పండుగ జరుగుతూ ఉంది. విలేజ్ నుంచి, ఆ ప్రాంతం నుంచి ఈయన పండుగకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? అమ్మ ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? చూడండి, యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములోకి రాగానే ఒక గొప్ప బాధకరమైనటువంటి, వేదనకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి ఒక స్థితిని ఆయన చూశాడు. ఏం చూశాడంటే యేసుక్రీస్తు అప్పటికే శిలువ మోసి అలసిపోయి పడిపోయాడు. రోమన్ సైడ్ చూస్తూ ఉంది. ఈయనకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా? వారితో మాత్రమే శిలువను మోపించాలని నిజంగా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఈ కొరియనుడైనటువంటి ఒక పల్లెటూరు సీమోను ఆయన చూసి, ఆయన స్థితిని చూసి చెల్లించిపోయాడు. ఏమైపోయాడు? ఎందుకు వచ్చాడు? యేసును చూడడానికి వచ్చాడా? అసలు యేసును శిలువ చేసేది తనకి తెలియదు. ఎందుకు వచ్చాడు? పస్కాకు వచ్చాడు, పండగకు వచ్చాడు. వాళ్ళ ఆచారం యెరూషలేముకు వచ్చాడు. ఏదో సంఘటన జరుగుతుందని వెళ్ళి చూసినప్పుడు యేసు ప్రభు శిలువ పాడి కింద పడి ఉన్నాడు. దానిని మోయగలరు ఎవరు? రోజు నీవు నేను ఎలా ఉన్నావు? నామకస్తుగా ఉంటున్నావా? లేకపోతే మురికి మాటలు జ్ఞాపకం చేసుకుని మళ్ళీ తిరిగి అదే పరిస్థితి బతుకుతున్నావా? అదే స్థితి కలిగి జీవిస్తున్నావా? అందుకే ఈ కొరియనుడైన సీమోను ఆయన చూసినప్పుడు, ఆయన దెబ్బలు చూసినప్పుడు, ఆయన పడుతున్న బాధ చూసినప్పుడు శయించిపోయి వెంటనే ఏమెత్తుకున్నాడు? ఎవరు చెప్పలేదు. యేసు శ్రమలలో నేను పాలి భాగస్వామై ఉండాలి, పాలి పంచుకునే వారమై ఉండాలి, కలిసి ఆయన బట్టి ఆయనతో జీవించే వారమై ఉండాలి, అవమానములు, నిందలు లేక బరువు సహించే వారమై ఉండాలి. చూసి చెల్లించిపోయి ఏం చేశాడు? సిలువలో చెప్పండి, దూరాడా? బరువు మోసాడా? మోసి కొంత దూరం వెళ్ళి నాకేం సంబంధం లే అని చెప్పేసి మళ్ళీ కదా తన ఇంటికి వెళ్ళాడు.
వెళ్ళలేదు, వచ్చింది. మనం ఎక్కడికైనా వెళ్తాం పని మీద, ఏదో సంగతి జరిగింది అక్కడ జరగడానికి చూస్తాం, చూసి ఏం చేస్తాం, ఇక మనకి ఏం సంబంధం లేదు, మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం. కానీ సీమోను అలా వెళ్ళలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అతని పేరు జీవితంలో లభించబడింది. ఈరోజు నీవు నేను క్రైస్తవుడి కాదు, క్రైస్తవుగా తెలుసుకోవడం కాదు, ఇలాంటి శ్రమలను భరించుటకు, మొయ్యుటకు, సహించుటకు శక్తి లేని వాళ్ళు అయినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? గొప్ప జన సమూహములు ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడుకుడి, మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి చెప్పుకున్నాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి కూడా సొప్పసిల్లి పడిపోయి తిరిగి వారి వైపు చూసేమంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు. ఇది తండ్రి చిత్తం, ఇలా జరగాలి. మీకోసం వచ్చాను, మీ పాపముల కోసం వచ్చాను, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇది పండగ కాదు. యేసు ప్రభు ఎందుకు శ్రమ పడ్డాడు? యేసు క్రీస్తు ఎందుకు శ్రమ అనుభవించాడంటే నీవు నేను కదా, మన వారందరూ కూడా చేసిన పాపముల నిమిత్తమై శిలువలో ఆయన శ్రమను భరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే శిలువలో శ్రమలు వెంటనే ఈ కురేనటువంటి సీమోను వెళ్ళి శిలువను ఏం చేశాడు? సహాయము చేశాడు. ఎవరికి? యేసు క్రీస్తుకు సపోర్టుగా కొంచెమైనా కొద్ది అక్కడైనా ఇక్కడ నిమిషమైనా సరే నేను కూడా ఈ బరువులో లేకపోతే ఈ బాధ్యతలో పాలు పంచుకోవాలని ఆయన శిలువను మోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క నాయక జీవితంలో వాక్యము వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. సీమోను చూశాడు, చలించిపోయాడు, ఇంటిని మర్చిపోయాడు, భార్యను మర్చిపోయాడు, పిల్లలు మర్చిపోయాడు. ఈయన నీతి పుట్టాడు కదా, ఇంత గొప్ప సంగతి, ఇంత భయంకరమైన స్థితి ఈయనకు కలుగుతూ వెళ్ళాలి కదా, చూసి చలించిపోయి ఆయన కూడా శిలువ ముయ్యడానికి సిద్ధపడి మోసపెట్టి మనం చూస్తున్నాం. మనం ఎలా ఉన్నాం? ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఈరోజు నిజంగా నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పనుల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. యేసు ప్రపంచమంతటి కోసం ఆయన ప్రయాసపడ్డాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసము ఏడవండి, ప్రార్థన చేయండి, మరి భవిష్యత్తు కోసం ఏడ్చండి, వారిని నిజంగా నా వైపు తిప్పండి అనే మాటలో ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నామకమైన జీవితంలో మనం జీవించకూడదు. అందుకే ఇక్కడ కురేనటువంటి సీమోను గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే మనం అంటాం కదా, ఈ విధంగా జరిగిందని కదా. చూద్దాం, చూడండి ఆయన ఎలా ప్రయాసపడ్డాడు. యెషయా 53:5 చూద్దాం. వారిని బాధపరచువారు, వారిని చూసి దినమెల్లా నా నామము ఏమవుతుంది? 53:5 అది వినపట్లేదా? ఏం బట్టి? అసలు యేసు క్రీస్తు శిలువ మోస్తూ యెరూషలేము కుమార్తెలు అంటే ఆయన విశ్వాసం వచ్చిన వారు ఆయనతో నడుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఈయన నీతిమంతుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడని దుఃఖించే వారి వైపు చూసి నా కోసం కాదు కానీ మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవని చెప్పాడు. ఆయన ఎలాంటి స్థితిలో ఉంటాడంటే ఇక్కడ 5వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరైతే అతిక్రమంలో వెళ్ళాడు?
చెప్పాలి. పండగ చేస్తారా మీరు? ఈ మాట ఒకసారి అంటే మనం ఏమున్నాయి? అతిక్రమ క్రియలు ఉన్నాయి, నీ లోపల దాచిబడి ఉన్నాయి, నీలో ఉన్నాయి, నీ వెనుకున్నాయి, అవి నడిపిస్తున్నాయి, వాటిని గుర్తించలేదు. హల్లెలూయా. అతిక్రమ క్రియలు ఉన్నాయి. అందుకే ఆయన ఏమయ్యాడు? చెప్పండి, ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు. ఎవరి ద్వారా? మన అతిక్రమముల ద్వారా ఆయన గాయపరచబడ్డాడంట. నువ్వు కూర్చొని కాలు మీద కాలేసుకొని తిని తాగి పండగ చేస్తావా? హల్లెలూయా. దేవుడిని స్తుతించవా? దేవుడిని ఆరాధించవా? దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడవా? దేవుడి దగ్గర నీ అతిక్రమములు నువ్వు ఒప్పుకొని ప్రాయశ్చిత్తము నువ్వు కోరుకోవా? నిజంగా కొరియనున్నటువంటి సీమోను చూచాడు, నేను నీతిమంతుడు, అస్సలు పడాల్సిన శిక్ష కాదని చెప్పేసి ఆయన చూచి చెల్లించి దుఃఖపడి ఆ శిలువను అనే భారమును ఆయన మోస్తాడు. హల్లెలూయా. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నువ్వేం చేయబోతున్నావు? నీ స్థితి ఏంటి? అందుకే మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన ఏమైనా అసలు అతిక్రమం అంటే చాలా మంది తెలియదు. క్రియ అంటే కూడా మనకు తెలియదు. క్రైస్తవులమే వాటి గురించి మనకు తెలియదు. అలా ఉంటాం, అలానే నడుస్తున్నాం మనం. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే ఏమంటున్నాడు? మన దోషములను బట్టి నలగొట్టబడను. నలగొట్టబడను అంటే ఎక్కడైనా నాకు న్యాయం తగలేని చోటున్నా ఆయన ఈ పంత ఏమైంది? నాయకుల సాల్లవలే దున్నబడింది, మొత్తబడిండు కదా, నలగొట్టబడిండు, పిండబడిండు. బట్టలు ఏం చేస్తాం? ఫస్ట్ నీళ్ళలో వేస్తాం, నీళ్ళలో ఏం చేస్తాం? జాడిస్తాం, జాడికి ఏం చేస్తాం? దాంట్లో ఎక్కడ కూడా బిగతనం లేదు. యేసు క్రీస్తు కూడా మన కొరకు ఎలా హింసించబడ్డాడంటే, ఎలా శ్రమ పడ్డాడంటే, నిజంగా ఆయన భయంకరంగా హింసించబడ్డాడు. నిజంగా ఆయన ఈ పద్ధతి దున్నబడింది. ఆయన పక్కలో బల్లెముతో కొట్టాడు, ఆయన కాళ్ళ చేతులలో మేకులతో కొట్టారు, ఆయన తలకు భయంకరమైన పెద్ద ముళ్ళు కిరీటము కలిగి నొక్కేశారు, ఆయన ముఖం మీద ఉమ్మిపోయబడి. ఎవరి కోసం? ఎవరి కోసం? ఈరోజు ఇంకా మనం అతిక్రమం కప్పుకొని ఉన్నాం, అతిక్రమం ఇంకా దాచిపెట్టుకున్నాం. దేవుడు ఇంకా ఇప్పటికీ నీ కొరకు ప్రయాసపడుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మన సమాధానమైన శిక్ష ఎవరు మోసారు? ప్రభువైన యేసు వేసుకున్నాడు. హల్లెలూయా. మనం పడాల్సిన శిక్ష, మనకు పడాల్సినటువంటి పనిష్మెంట్ ఎవరికి పడింది? యేసయ్య వేసుకున్నాడు మన కొరకు. ఆయన ఎలా అంటే గాయపరచబడ్డాడు, మొత్తబడ్డాడు, ఆయన పిండబడ్డాడు. ఆయనకు ఎక్కడ కూడా కదా నిజంగా విధిలే, అలా నిలబెట్టబడ్డాడు. అందుకే ఎందుకు ఆయన ఈ స్థితి కలిగి ఉన్నాడంటే, పాపం ఎవరిది? ఎవరి పాపాలు? మన అతిక్రమణ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన సేవలు క్షమించాడు. తండ్రి ఏం చేసినారో మీరు వెళ్తారనుక క్షమించమంటే ఈరోజు మనమే అలాంటి సేవ పోస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు మామూలుగా పోయిన సేవ మనలాగా పోయలేదు. ఆయన బేస్తవారం నైటే ఆయన కన్నుపోయింది, అప్పటికే కొట్టారు, అప్పటికే హింసించారు. ఆయన ఒక కన్ను లేదు. హల్లెలూయా. కదా ద్రోహులు వాళ్ళంతా ఏం చేశారు? వాళ్ళు శిక్షించారు భయంకరంగా. సాతాను వారిని ప్రవేశించి నీతి మంత్రుల్ని విపరీతంగా పరిచింది. అందుకే
ఇక్కడ నిజంగా మన శిక్ష ఆయన వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడైనా చెప్పాడు ఈ శిక్షలో భాగస్థుడిగా కురేనేయుడైన సీమోను కూడా మోసాడు. అందుకే ఆయన పేరు ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో క్రైస్తవుడు కదా, శిశువుడు ఉండకూడదు, క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడుగా మారాలి. ఆయన పరిచారకులుగా మారాలి, ఆయన పరిచయం చేసే స్త్రీలుగా మారాలి. దుఃఖిస్తూ ఆయన వెంబడిస్తున్నాడు. అందుకే మరి ఏం చెప్పేశారంటే యెరూషలేము కుమార్తెలారా. ఎవరో కుమార్తెలు అంటే ఆయన మాత్రమే అనుసరించాలి. మనం సాకులు ఎక్కువ చెప్తాము, ప్రార్థనకు రామని ఏమో చెప్తాం కదా, ఎన్నో సాకులు చెప్తాం. కానీ ఈ సీమోను ఆయన ఈ బాధను చూసి తన కుటుంబాన్ని ఏం చేశాడు? మర్చిపోయాడు. హల్లెలూయా, మర్చిపోయాడు. ఈయన యాత్ర యేసుతో గోల్గొతా కొండ వరకు ప్రయాణాన్ని ఆయన కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మార్క్స్ వార్త చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 21వ వచనం. కదా, కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చి, ఏ మార్గమున తెలియదు, అసలు ఈయనకు తెలియదు నీతి మంత్రి హింసిస్తున్నారని, నీతి మంత్రి సెలవు ముగిస్తున్నారని ఆయనకు తెలియదు. ఆయన పండగకు వచ్చాడు, పస్కాకు వచ్చాడు, ఆ ప్రోగ్రాం వెళ్ళిపోతున్నాడు. వెలుచుండగా ఆయన సిలువను మోయిటకు అతడు వారు కొనుక్కొనబడిన చోటుకు ఆయనను తీసుకొని వచ్చి చాలు. ఈ మాటలను చూస్తే కురేనీయుడైన సీమోను ఎంతవరకు వచ్చాడు? యెరూషలేముకు చూశాడు. ఈయన కూడా శ్రమలు చూసి శ్రమలను పెరిగి ఇంటికి వెళ్ళిపోయాడా? ఆ పని పూర్తయ్యే వరకు ఎక్కడున్నాడు? కోల్కొతానే కబస్తలోనే ఆ యేసుక్రీస్తును ఎక్కడికి సెలవు చేస్తారో ఆ కొండకు వీణ కూడా వెళ్ళాడు. తనను తాను మర్చిపోయాడు. యేసు శ్రమలలో పాల్గొనైపోయాడు. అందుకే ఆయన పేరు స్వార్థలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన శిశువులు లేని ధన్యత శిష్యత్వం చేశారు 3.5 సంవత్సరం. వారికి కూడా లేని ధన్యత ఎవరికి వచ్చింది? ఎవరైతే ఆయనలో పాల్గొంటున్నాడే, శిలువ శ్రమలో పాల్పంచుకున్నాడు, ఆయనే నిజమైన నీతి పుత్రుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. దేవుని శిశువుగా మార్చబడ్డాడు. దేవుని ఇష్టమైన కుటుంబముగా ఆయన కుటుంబం మార్చబడి, అందుకే ఆయన పోలి మనం జీవించాలి, ఆయన కలిగి మనం జీవించాలి. ఏదైనా జరుగుతూ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? నాకెందుకు వచ్చిందిలే, ఒకవేళ ఏదైనా వస్తే నన్ను కూడా దీంట్లో ఎంటర్ చేస్తాను, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఇష్టం, నేను ఎందుకో కదా ఫస్ట్గానే పంటకు వచ్చాను, నా పని మీద చూసుకొని తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నాడా? ప్రాణం సహితం కుటుంబం సహితం విడిచి ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళాడు. సిలువ ఎక్కడికైనా వేయాలనుకున్నారో అంతవరకైన ప్రయాణం కూడా కొనసాగింది. హల్లెలూయా. నేను కూడా మన ప్రయాణాన్ని, మన జీవితాన్ని అంతవరకు కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సుందరిగా ఏమవుతా విడిచిపెడతాం దేవుడు. సంబంధం లేదు, అలా ఈయన చేయలేదు. ఎందుకంటే ఈయన పాల్పంచుకున్నాడు, బాధ్యుడిగా కదా, యేసు నీతి పుత్రుడిగా తెలుసుకున్నాడు. ఎందుకంటే చూడండి, రోమిలకు పత్రికలో చూద్దాం. చూడండి 16వ అధ్యాయం 13వ వచనం. 16, 13. రోమా
ప్రభువు నందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని తల్లికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. రూపు తల్లికి వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. ఎవరిమా? మీరు వింటున్నారు వాక్యాన్ని. శిలువ మోసింది ఎవరు? సీమోను. పౌలు గారు ఆ కుటుంబాన్ని బట్టి రోమిలకు రాసిన పత్రికలో మాటలను కోట్ చేశాడు. ఎందుకంటే ఈ కుటుంబము నీతి భక్తుని కుటుంబంగా మార్చబడింది. హల్లెలూయా. సీమోను కుటుంబం. సీమోను అంటే వాళ్ళ పేరు వస్తుంది. ప్రియమైన సీమోను ఆయన దేవుని లెక్క చేయలేదు, భార్యను లెక్క చేయలేదు, పిల్లలు లెక్క చేయలేదు. అంటే వదిలేసేది కాదు, యేసు శ్రమల్లో పాల్గొనొస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రోజు మనం ఏమన్నా ఏదైనా బాధ్యత కలిగి తీసుకుని వెళ్ళిపోదాం. ఉంటామా? పాల్గొంచుకుంటామా? బాధ్యత ఉందా ఈ పండుగలో? మనందరికీ ఉందా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరి ఏంటంటే బాధ్యతలు కావాలి. అప్పుడే నీ కుటుంబము బైబిల్ జీవితంలో లెక్కించబడుతుంది. అందుకే రూపునకు వందనము, అతని తల్లికి వందనమును. ఆమె నాకు కూడా. ఎవరికంత తల్లి? పౌలుకు కూడా తల్లి. ఎందుకంటే ఈ కుటుంబము దైవజనులను ఆదరించే కుటుంబంగా మారింది. దేవునికి నివాసం కలిగినటువంటి కుటుంబంగా మారిపోయింది. ఆయన పిల్లలు ఇద్దరు మారిపోయారు. తన భార్య అనేక మంది సేవకులకు తల్లి. ఎవరికి తల్లిని పిలుస్తాం మనం? దాన్ని మాస్టము చాలా మంది అమ్మాయిని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అని అమ్మాయిని పిలుస్తూ ఉంటారు? ఒక తల్లిలో పిలుస్తారు. ఆ తల్లి ఏం చేయాలి? బిడ్డలందరికీ కూడా ఏం చేయాలి? శక్తిలో ముందు పరిచర్య చేయాలి. ఇక్కడ సీమోను వాళ్ళ భార్య ఇలా మారిపోయింది. అనేక దైవజనులను ప్రేమించి వారికి భోజనాలు పెట్టి వారికి సహాయం చేసి ఆమె పౌలు కూడా ఏమైందా? పౌలు తల్లి గురించి ఇక్కడ లేదు, కానీ సీమోను కురేయుని భార్య తల్లి. అంటే పౌలుని ఎలా ప్రేమించిందో దైవజనులుగా. హల్లెలూయా. ఎలా పరిచయం చేసిందో, ఎలా పరిచయం చేస్తే ఈమె నాకును తల్లి, నాకు తల్లి. ఇది మాటతో కాదు, ఒక వ్యక్తిని తల్లి అని మనం భావిస్తూ ఉన్నామంటే మన కళ్ళ నుంచి ఏం రావాలి? నీళ్ళు వస్తాయి. హృదయంలో కలవరం పుట్టినప్పుడే వాళ్ళు చేసిన ప్రేమ, వాళ్ళు చేసిన మంచి పనిని బట్టి రెండు చేతులు జోడించి ఏమన్నా నువ్వు నా తల్లి. తల్లి అనే మాట ఇక్కడి నుంచి కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి బాధగా వచ్చే మాట అది. హల్లెలూయా. వేదనగా వచ్చే మాట అది. ఎందుకంటే చేసిన మేలుని బట్టి వచ్చే మాట అది. అందుకే నిజంగా పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ఏమంటుందంటే ఈమె రూపునకు వందనములు, అతని తల్లికి. ఎవరి రూపు? ఎవరి కుమారుడు? సీమోను రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకు తల్లి. సీమోను శిలువ మోసి ఎంత దండిడేది తెలుసా మీకు? హల్లెలూయా. శిలువలో పాలువాకొస్తాయి ఎంత గణిత తెచ్చున్నాడు తెలుసా మీకు? దేవుని విషయంలో మనందరం కూడా పాలువాకొస్తామై ప్రాణం పెట్టుటకైనా సిద్ధపడి కలిగి ఉన్నారు. హల్లెలూయా. 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 అప్పుడే నీకు నీ కుటుంబము జీవితంలో లెక్కించబడుతుంది. మన కుటుంబాలు ఇలా తయారు కావాలి. అందుకే సీమోను అప్పటికి పౌలు యేసుని అడగలేదు, ఎరిగాడా? సౌలుగా ఉంటున్నాడు కదా. ఆయన ఎప్పుడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయానికి పౌలు గారు సౌలుగా మార్చుకుంటారు. హల్లెలూయా. అయితే రోమిలకు రాసిన పత్రిక ఎప్పుడు నిజంగా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
శిలువ పోసినటువంటి ప్రియుడు సీమోను తన పిల్లలు ఏమైపోయారంటే దైవజనుల చేత వందనాలు చెప్పుకోవడమే కాదు, కానీ తన కుటుంబమే దేవునికి ఒక నిలయముగా మారి చెప్పడం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారాలి, నీ కుటుంబం మారాలి, నీ భార్య మారాలి, నీ పిల్లలు మారాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నిజమైనటువంటి పరిచర్య కలిగినటువంటి కుటుంబం ప్రారంభం పెడుతుంది. అందుకే మరి నిజంగా రూపునకును అతని తల్లికి వందనములు, ఆమె నాకును ఇక్కడ ఎన్ని మనం చూస్తే అపోస్తలుడు చేసిన పరిచర్యలో ఈమె ఎంతగానో ఆదరించి సహాయం చేసింది. ఎందుకంటే పౌరులన్నీ కోల్పోయినప్పుడు, అన్నిటిని వదిలేసినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఈ చెప్పే దైవజనులందరినీ కూడా ఆమె ఏం చేసిన కుటుంబము ఆదరించింది. ఆదరించిన దాన్ని బట్టి ఆమెకి ఏం చెప్తున్నాడు? అందరం కాదు, ఈమె నాకు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూపునకు తల్లి, నాకు కూడా తల్లి. మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే కదా, ఇలాంటి గొప్పది ప్రేమ కలిగి ఉండాలి, ఇలాంటి గొప్ప మనసు కలిగి ఉండాలి. ఈరోజు మన జీవితంలో ఎలా ఉన్నాయి తెలుసా? బాగా ఉంటే కదయ్యా ఇతరులకు పెట్టేదని. ఎందుకంటే ఈమెయిల్ తీసుకోవడం ఎక్కువైపోయింది. అవి తీర్చుకొని చచ్చిపోతున్నారు జనాలు, కద్దుకు లేక కదా, వాళ్ళు తినడానికి లేక, దేవుడికి ఇవ్వడానికి లేక నెల నెలకి ఇవ్వబోతున్నారు, చచ్చిపోతుంది. ఇది దేవుడు చెప్పలే. దేవుడితోనే ఉండు, దేవుడితోనే ఉండు. దేవుడిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఈయన చేసిన పరిచర్య, ఈయన చేసిన గొప్పతనం బైబిల్లో కొనియాడుతూ ఉంది. అందుకే మొదటి తిమోతిలో రాసిన పత్రిక చూద్దాం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? సంపూర్ణత, బాధ్యత కలిగి తన పిల్లలను స్వాధీన పరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను కదా, ఆయన సతీపుని, ఆయన పిల్లలు ఎలాంటి వారంట? ఏం కలిగిన వారంట? ఏం కలిగి ఉన్న కుటుంబానికి కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడు. అలా ఉండాలంటే ఏమనుకుంటుంటే కురీనుడైన సీమోను కూలి ఉండాలి. ఆయన చేసిన గొప్ప, అది చిన్న సహాయమైన ఆయన కుటుంబము కదా, దేవునికి దైవజనులకు ఆ కుటుంబము నిలయముగా మారింది. అనేకులకి వెళ్ళి ఆదరించబడి వెళ్ళిపోతున్నారు. అనేకులు ప్రేమించి తల్లి సహాయం చేసింది. ఆ కుమారుడు కూడా ఏమయ్యారు? దేవుని పిల్లలుగా మార్చబడ్డారు. ఆమె ఏమైంది? పరిచయం చేసే అవసరం లేదు. ఈయన ఏమైనాడు? మంచి కొండలి తన పిల్లలను, తన కుటుంబమును స్వాధీనపరుచుకుని ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు పట్టుకున్నారు పిల్లలు లేదు? ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు లోపరుచుకున్నారు? వారి మాట ప్రకారం ఉండాలని ఉన్నామా? తల్లిదండ్రుల మాట ప్రకారం ఉన్నామా? ఉన్నప్పుడే మంచి ఘనత, నడుచుకున్నప్పుడే మంచి విధేయత, తల్లిదండ్రులకు లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వినాలి, ఆ ప్రకారము నడపాలి. అందుకే తిమోతి నిజంగా ఏమని చెప్తున్నాడంటే, ఇక లోకమాన్య మలిను అంటకూడదంట, మనకి అంటకూడదు కదా. తన పిల్లలను ఏం చేయాలి? స్వాధీనపరచుకోవచ్చు. తన ఇంటి వారిని ఎలా ఉండాలి? కుటుంబాలు, మన పిల్లలు ఎలా ఉండాలి? ఈరోజు తల్లిదండ్రులు విశ్వాసులైతే పిల్లలు పిశాసులై బజార్లలో మాట్లాడుతున్నారు. సెల్ఫోన్ తీసుకుని ప్రార్థనలు కూర్చోరు, ప్రార్థన చేయరు,
సీమోను కుటుంబం లాగా ఎందుకు లేకపోయాడు? తల్లిదండ్రులు అబాధ్యత కలిగి ఉంటే నీ పిల్లలు ఎలా ఉండాలి, నీ యొక్క కుటుంబం ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క సీమను మనకు చాలా నేర్పిస్తుంది. అది కలిగి మనం ఉండాలి. కలిగి ఉన్నాము, మనం కలిగి జీవిస్తున్నామా, తిరగబడుతున్నామా? తల్లిదండ్రులు పిల్లలు తిరగబడే ఉన్నాం, చంపేస్తాడు అన్నదే జరిగింది మా ఇంటి దగ్గర. తల్లి బాబు చాలా ఏడుస్తూ ఉంటాను, పొద్దున్నే గడ్డ చేసుకుంటున్నాను. అది శనివారం చూసి ఆ బాధను బూతులు తిడుతున్నాడు. ఇద్దరు కష్టపడి వణికిస్తున్నాడు. అరే ఏమనుకున్నావు, నువ్వు చదువుకున్నావు, తెలియలేదు. ఆ ఏడుస్తూ ఉంటుంది తల్లిని ఏడిపించి వాడి కళ్ళు లోయకాలు దిగుతున్నాయి. అది ఉండొచ్చా? తల్లిని బాధ పెట్టి వాడి కళ్ళు ఏం చేస్తాయి? లోయకాలు పీకేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఏడ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన కుటుంబం ఒక సాక్షిగా అయిపోవాలి. మనం మారితే మన పిల్లలను మనం లోపరుచుకోగలం. మనం మారకపోతే మన పిల్లలను ఏం చేస్తాం? విడిచిపెడతాం. మన మానవులకు మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? పొందుకున్నది నేర్పిస్తాం, ప్రార్థన నేర్పిస్తాం, భయభక్తులను నేర్పిస్తాం, అవమానం గురించి నేర్పిస్తాం, ఇది చేయొద్దు నేర్పిస్తాం. వారిని ఖండించి మనం స్వాధీనం లోపరుచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్ప కూడా సహాయం చేసి సపోర్ట్ చేస్తున్నారు మనం కదా. అలాంటి స్థితి నుంచి విడిపించబడాలి. అందుకంటే చూడండి, ఏబేలు పత్రికలు చూద్దాం, ఏబేలు చూద్దాం. కానీ ఏబేలు 1:3 చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం. ఏబేలు 1:3. ఈ సంగతి జాగ్రత్త ఏంటంటే ఎవరు తెలియపరచాలి? ఎవరు పాసే కాదు, తల్లిదండ్రులు వారిని చిన్నప్పటి నుంచి వారిని లోపరుచుకోవాలి కదా. తల్లిదండ్రులైనటువంటి సీమోను తన కుటుంబము జీవితంలో ఒక నీతి కలిగిన కుటుంబంగాను, ఒక భక్తి కలిగిన కుటుంబంగాను, 10 మందికి సహాయం చేసిన కుటుంబంగాను ఇక్కడ గుర్తుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబం పోలి మన కుటుంబాలు ఉన్నాయి. ఆయన బాధ్యత కలిగి మనం నడిచేవారిగా మనం ఉండాలి. అందుకేమంటున్నాడు ఇక్కడ? అసలు ఏబేలు ఎవరు? గొప్ప ప్రవక్త. ఏబేలు ఎవరు? ప్రవక్త. ప్రవశించువాడు, జరగబడి సంభవించబడి ఆయన చెప్పగలిగినటువంటి గొప్ప ప్రవక్త. ప్రవక్త ఏమంటున్నాడు? ఈ సంగతిని మీ బిడ్డలకు తెలియజేయండి, వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు కాబో తరువారికి తెలియజేసుకుంటున్న చెప్పట్లో హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఏబేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు? మా ఇంటి చెప్తున్నాడు, నీ బిడ్డకి ఏం నేర్పించాలి? ఈ సంగతులు ఈరోజు ఏమైతే విన్నామో, ఏమైతే చూసావో, ఏ వ్యక్తిని గురించి తెలుసుకున్నావో దీనిని బట్టి నీ పిల్లలకు నేర్పించాలి. నీ పిల్లలు వారి పిల్లలకు నేర్పిస్తారు, ఆ పిల్లలు ఆ తరువారికి నేర్పిస్తారు. ఆ విధంగా వెళితే నీ కుటుంబం ఎలా ఉంటుంది? నీతి వృత్తుల జాగ్రత్తలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలి? చాలా మంది ఎలా ఉంటారు? బాగా దేవుడు, మన దేవుడు ఉంటాడు కదా, మళ్ళీ ఒక దేవుడు. ఇలా వెళ్తాం, ఇలా పోతమని చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, సీమోను తన జీవితాన్ని దేవుడికి అంకితం చేశాడు. తన కుటుంబాన్ని దేవుడు మార్చుకుని ఒక తల్లిగా, నీతిమంతుల పిల్లలుగా ఆ కుటుంబాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంతే కదా, ఇవి మనం పాటిస్తే కదా మన పిల్లలకి చెప్పేది.
పిల్లలు ఎలా ఉండాలి? ఏమైంది ఉండాలి? నువ్వు చేయి. అలాగే ఉంటుంది మన జీవితాలు. అలా ఉండటం వలన మన ప్రయాస అంతా కూడా అర్థమే. ఏం నేర్పిస్తాం? మనం ఏం నేర్పిస్తాం? అది కామెడైనా సరే, సినిమా అయినా సరే, పెద్దమైనా సరే మనం సపోర్ట్ చేస్తాం. మనం సరే వెళ్ళిపోయింది తీసుకున్నాను. హల్లెలూయా. నేర్పించాల్సింది ఈ సంగతులు. అవి చేస్తే నువ్వేమవుతావు? నష్టపోతావు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు నరకంలో పడిపోతారు. దేవుడు నిన్ను ఎక్కడుతాడు. అందుకే వారి పిల్లలకి నేర్పించాలి. వారి పిల్లలకు వారు నేర్పిస్తారు. ఆ తరం వారికి కూడా ఇది నేర్పించమని ఇక్కడ నిజంగా ఏబేలు ప్రవక్త చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మారాలి, మన పిల్లలు మారాలి, పిల్లలకు మారాలి. నీతిమంతుల జాబితాలో మనం ఉండాలి. అందుకే మనం ప్రార్థన చేయము, మన పిల్లలకు నేర్పించము. ప్రార్థన చేస్తే కదా మన పిల్లలు మోకరించేది. హల్లెలూయా, హల్లెలూయా. అది కలిగి ఉంటే కదా వాళ్ళు నేర్చుకునేది. ఏమని సపోర్ట్ చేస్తారు? వాళ్ళు నాన్న తాగుతుండే వాడు కూడా తాగుతున్నాడు. సపోర్టా? ఖండించడమా? వాళ్ళ ఆయన తాగుతున్నాడంట, వీడు కూడా తాగుతున్నాడు. వాళ్ళ ఆయన కొడుతున్నాడంట, వాళ్ళ ఆయన నుంచి పని నేర్చుకున్నాడంట. తల్లిని కొట్టడానికి, తండ్రిని కొట్టడానికి. ఏం నేర్చుకుంటున్నాడు బతుకులో? ఎలా ఉన్నాయి జీవితాలు? వాళ్ళు మారి వస్తాయి కదా పిల్లలు కాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాం మనం? ఏ విధానం కలిగి ఉన్నాం మనం? సత్యం నేర్చుకోవాలి, సత్యంలో నడవాలి, మన పిల్లలకు నేర్పించాలి, వారిని కూడా స్వాధీనపరచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వారు నరకం నుంచి విడిపించబడి నిత్య జీవం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లూకా సువార్త చూద్దాం. 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా ఎవరైనా త్యాగం చేయాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు గురించినటువంటి సీమోను చూసిన సీమోను యొక్క సాక్ష్యము ఎలా ఉందంటే ఇలా ఉంది. అందుకే ప్రభు అయిన యేసు ఏమంటున్నాడు? ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల ఏం చేసుకోవాలి? సీమోనుకి ఎవరైనా చెప్పారా? బస్సాలో యేసును కొట్టారు, సెలవు పంపిస్తున్నారు, నువ్వు కూడా ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఆ త్రోవ వెళ్ళిపోతున్నాడు. చూశాడు, చెల్లించిపోయాడు, దూరాడు, సెలవును మొయ్యడానికి సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిని విడిచిపెట్టాడు, భార్యను విడిచిపెట్టాడు, పిల్లల్ని విడిచిపెట్టాడు. యేసు క్రీస్తు మార్గంలోనే నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటూ నడిచాడు? వచ్చింది చెప్పండి. ఎరుసలేము ఎందుకు వచ్చాడు? బస్కాకు వచ్చాడు. బస్కాకు వచ్చాడు. తర్వాత ఎవరిని చూశాడు? యేసయ్యని చూశాడు. తిరిగి ఇంటికి వెళ్ళాడా? ఈ పని పూర్తయ్యేంత వరకు నేను ఎవరు ఉండమని చెప్పలేదు, ఎవరు మయమని చెప్పలేదు. తనంతా తాను దూరాడు, మోసాడు, ఆయన కోరుకుంటామని వెళ్ళాడు. ఆ తర్వాత ఆ పనిని పూర్తి చేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. అన్న ఇల్లు ఏమైంది? రక్షించుకున్నాడు. చదువుకుంటాం. హల్లెలూయా. అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తనకు తాను ప్రతి ఏమెత్తుకుని సింహాన్ని వెతుకున్నాడు. కొరియన్ సింహాన్ని వెతుకున్నాడు. ఏ సినిమా? లోకంలో ఉన్న పాల్గొనే బాధ్యత ఆయన కలిగి పోసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులో పాల్గొస్తున్నా ఏసీ ఏ బాధ్యత పోసాడు, అదే బాధ్యత ఈయన కూడా పోసినట్టుగా మనం చూస్తున్నాం. ఏమెత్తుకోవాలి? సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి?
శ్రమ అంటే శ్రమలు, శ్రమలు. శిలువలో ప్రభు శ్రమ పడ్డాడు. ఏ శ్రమ అంటే మన భారమే, మన పాపములే ఆయన భుజముల మీద మోపబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భారమును ఆయన మోసాడు. అదే భారమును సీమోను కూడా మోసాడు. అందుకే తనను తాను ఏం చేసుకోవాలి? బలవంతం కాదు, తనను తాను ఉపయోగించుకొని ఎప్పుడు చెప్పాలి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఆదివారం అన్నది ఆదివారం తింటావా? 3 పూటలు తింటావా? ప్రార్థన ఎన్ని పూటలు చేయాలి? కనీసం 2 పూటలు చేయాలి. సాయంత్రము తెల్లవారుజామున తెలుసుకోదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను, తన ప్రాణమును రక్షించుకునేవారు దానిని నాకేం బాధ్యతలే, ఎవడో చూసుకుంటానులే, ఎవడో పోవాలనుకుంటాను అనుకుంటే అది నువ్వు పోగొట్టుకుంటావు. ప్రియుడైన సీమోను ప్రాణం పైన పర్వాలేదు, ప్రాణం సైతం లెక్కబట్టలేదు. రోమన్ సైనికులు సరే భయపడలేదు, దూరి శిలువను మోసాడు. చెప్పబడి ఒకసారి హల్లెలూయా. ఏ సైనికులు వచ్చారు, నన్ను కూడా కొడతారేమో అని అనుకోవచ్చు. అయినా సరే తను లెక్క పెట్టలేదు, కానీ దూరాడు, శిలువను మోసాడు, తనను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని. దేవుని స్తోత్రం. మనకు కూడా శ్రమలు వచ్చినా, దైవిక కష్టాలు వచ్చినా, ఎలాంటి పనులు ఇలా కలిగి ఉన్నా మన ఇష్టం అనేది ఉండాలి. ఏముండాలి? మన ఇష్టం అనేది ఉండాలి. శ్రమలో సీమోను వస్తము దగ్గర సీమోను పనిచేశాడు, ప్రాణాన్ని తెగించాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. చెప్పుకోసాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా. అంటే తన ప్రాణం పోయిన పర్వాలేదు అనుకున్నాడు, ప్రాణం సంపాది దేవుని శ్రమలకు దూరం ఉండి తనను తాను కాపాడుకోవాలనుకున్నాడు. తన ప్రాణం ఖచ్చితంగా పోగొట్టుకుంటాడు. దేవుని రక్షణ కావాలంటే, మీ ఇల్లు దేవుని ఇల్లు పూర్చబడాలంటే నువ్వేం చేయాలి? ప్రతి దినము శిలువను ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కోల్పోయినన్ని కూడా నువ్వు పొందుకుంటావు. నా నిమిత్తమై, అది ఎవరి నిమిత్తం? చాలా మంది అంటారు కదా ప్రేమికులు, ఏమంటారు? నువ్వు ఇస్తా నీకోసం ప్రాణము. ఇప్పుడు ఆ గౌరీ అంటున్నాడు, చేయగలడు. హల్లెలూయా. ఆ జోలికి రావకండి. నువ్వు ఇక్కడే కిరోషన్ కాదు, పెట్రోల్ కోసమని ఎవరిని తెలుస్తాడు, ఎవరి కోసం ప్రాణం పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ప్రజల అందరి కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడుగా తిరిగి లేచాడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా నీ ఆలోచన, నీ మనసు ఎలా కలిగి ఉన్నావు? నీకు ఇష్టమైన కోసం నీకోసం ప్రాణం పెడతా భయపడుతున్నాడు. మనందరి కోసం పెట్టిన ఒకటి ఉన్నాడు. నీ ప్రాణం కావాలి. నువ్వేమైనా రక్షిస్తావా? ప్రాణం పెట్టి నువ్వేమైనా కాపాడుతావా? జంకాస్తులు కదా వార్తల్లో వచ్చింటాయి, టీవీలలో, పేపర్లలో పడిపోయింది. జంకాస్తులు ఏంటి? లవర్స్, ప్రేమికుడు ఏమైంది? సూసైడ్ చేసుకొని చచ్చెక్కడికి వెళ్ళు ఫంక్షన్గా. ఎవరు చెప్పింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాలి సిగ్గుంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలు కుటుంబంలో స్వాధీనపరుచుకునే వారికి నేర్పించాలి, క్రమం నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి. ప్రార్థన వారికి అనుభవంగా తెలియపరచాలి. అందుకే ఇంకా ఏమంటున్నాడు? నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. శివుడు మనం చూస్తున్నాం, ఆయన దేనికి లెక్కపట్టలేదు. వారి చేతులలో బల్లెములు ఉన్నాయి,
వారి చేతుల్లో శూలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యేసుప్రభువు అప్పటికే హింసించారు. కానీ అలాంటి స్థితిలో వెళ్ళి సేవకుడు దూరంగా దాచిపెట్టుకుంటే కురేయుడైనటువంటి సీమోను వెళ్ళి సేవను దూరి మోసాడు, ప్రాణానికి తెగించాడు. తన ప్రాణాన్ని ఏం చేశాడు? చెప్పాలి, క్రీస్తు కొరకు దేనికి సిద్ధమే కలిగి ఉంటాం. పరిచయం అయితేమి, సేవలు అయితేమి, శ్రమలు అయితేమి, అన్నిటిలో కూడా మన నష్టం ఉండాలి. అప్పుడే నీ యొక్క మంచి పెళ్లి లెక్కించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడు లోకమంతయు సంపాదించుకొని తనను తాను పోగొట్టుకునేలా వారికి ఏం ప్రయోజనం? నన్ను గురించి, నా మాటల గురించి సిగ్గుపడి వారు ఎవరు? వారి గురించి మనిషి కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధుల వచ్చినప్పుడు ఎవరి గురించి? సిగ్గు. ప్రార్థన పోవాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, మోమాటం కలిగి నువ్వు ఉంటే రేపు మనిషి కుమారుడు తండ్రి దూతలు ఏకమై వచ్చినప్పుడు నిన్ను గురించి సిగ్గుపడే వాళ్ళు వాళ్ళు కూడా తెలియజేస్తావు. రేపు ఎవరైనా తెలియదన్నాడు అనుకో, ఈ స్థితి ఏంటి? లోపల వేస్తాను, అరెస్ట్ చేస్తాను, శిక్ష. హల్లెలూయా. శిక్షలు వేస్తానంటే దేవుడికి నీవు దగ్గర కావాలి, రక్షకుడిని తెలుసుకోవాలి. దినదిక్కు ప్రతి దిక్కు శిలవనెత్తుకొని ఆయనను వెంబడించాలి. అప్పుడు నిజంగా నిన్ను కూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడో కుడి వైపున కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉండాలంటే మరి పల్లెటూరు అయినటువంటి కురియైనటువంటి సీమోను ఎలా ప్రయాసపడ్డాడో, ఆయన గురించి మాటలన్నీ ఎలా లెక్కించబడ్డాయో, ఆయన నిజంగా ప్రాణం కాపాడుకోవాలి అనుకోలేదు. కానీ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఏసు నిమిత్తము, ఏసు నీతిమంతుడు అనుకున్నాడు, ఏసు శక్తిమంతుడు అనుకున్నాడు. ఆయన శిలువ మోసాడు. తన కుటుంబము కదా నీతిమంతుల జాబితాలో చేర్చబడింది. అది ఏం చేశాడని చెప్పండి అమ్మా. ఏం చేశాడు? యేసు శ్రమలో కొద్దిగా పంచుకున్నాడు, ఎమ్మడించాడు. చివరి వరకు సీట్లు పంచుకున్నంత వరకు అయిపోయింది. దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అలాంటి జీవితంలో మనము మన కుటుంబాలు ఉండాలి. కాబట్టి యేసు మరణించాడు, తిరిగి లేచేటప్పుడు సమాధానం కలుగుపడ్డాడు కదా. పరిశుద్ధ శరీరంతో వచ్చారు. పరిశుద్ధ పట్టణంలో వాళ్ళందరికీ కూడా అడుగు పెట్టి వాళ్ళు కొద్దిగా జీవించి మళ్ళీ చనిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించుకుంటాడు.